హాయ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది పెరుగండి. ఈరోజు మేము పెరుగు చట్నీ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా! అందుకని చెప్పేసి పెరుగు పులుసు చేసుకుంటున్నాము. అలా అని లేదండి. మేమైతే సాటర్డే మా ఫ్యామిలీ అందరూ నాన్ వెజ్ తింటామండి. మా అక్క ఒకటే తిందండి సాటర్డేలో. అందుకని సాటర్డే ఒక్కటేనండి మా అక్క కోసం స్పెషల్‌గా ఏదో ఒక కర్రీ చేసుకుంటది. ఈరోజైతే మా అక్కకి పెరుగు పులుసు తినాలనిపించింది కాబట్టి పెరుగు పులుసు చేసుకుంటుంది. ఇది సులభంగా అయిపోద్దని చెప్పి, అది కూడా ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోద్దని చెప్పి ఈజీగా పెరుగు పులుసు చేసేసుకుంటుందండి. చూసారా ఎంత ఇంట్రెస్ట్‌గా చేస్తుంది మా అక్క. ఏం చేస్తాను అడిగితే, "ఏం చేస్తాను చూడు ఒకసారి" అని అనింది. చూస్తే ఇలా పెరుగు పులుసు చేసుకుంటుంది. చాలా అంటే చాలా ఇష్టం అండి మా అక్కకి. చూడండి ఎలా చేసిందో. మళ్ళీ నాకు తెలియకుండా పెరుగు పులుసు చేసుకుంటుందండి కిచెన్ రూమ్‌లోకి పోయి. దీనికి కాంబినేషను అప్పడాలు చాలా బావుంటాయండి. పెరుగు పులుసు, అప్పడాలు నంచుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్. చూసారా గార్నిష్ కూడా చేసేసింది. ఎప్ మామూలుగా అయితే మా అక్కకి పెరుగు పులుసు చేయడం రాదు. చూసి నేర్చుకుందండి. సరేనండి. బాయ్.